శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. గతంలో అనేక మార్లు చెప్తున్నాం. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు చేర్పిస్తే వాళ్ళ బాడీలను ఈరోజు ఆత్మహత్యలు చేసి విద్యార్థుల బాడీలను డెడ్ బాడీలను ఈరోజు తల్లిదండ్రులకు అందిస్తున్నటువంటి ఘన చరిత్ర నారాయణ విద్యా సంస్థల్లో ఉందని చెప్పి గతంలో చెప్తున్నాం. ఇప్పుడు నిరూపణ అయింది. ఫీజుల వేధింపుల కారణంగానే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అన్ని పత్రికల్లో అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన 5 రోజులైనా ఇప్పటి వరకు కూడా ఆ కాలేజీ యాజమాన్యం పైన పోలీసు వాళ్ళు కేసు పెట్టలేదంటే ఈరోజు ఈ వ్యవస్థ ఎవరికి పనిచేస్తూ ఉందో అర్థమవుతున్నది. అందుకే ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఫీజులు ఫుల్ సౌకర్యాలు నీళ్ళగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలపైన చైతన్య విద్యా సంస్థలపైన చర్యలు తీసుకునే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రాండి, అన్ని క్యాంపస్లు చెక్ చేయండి. ఒక్క క్యాంపస్లో కూడా విద్యార్థులు ఫీజులు కట్టిన దానికి సంబంధం ఉండకుండా కనీసమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు క్యాంపస్లు ఉన్నాయి. మరి ఏ రకంగా ఈరోజు నిర్వహణ జరుగుతుంది? ఫీజులు మాత్రమే వాళ్ళకి కావాలి, ఫీజులు మాత్రమే పేరుతోనే వేధిస్తారు తప్ప అక్కడ ర్యాంకులు కావాలా ఫీజులు కావాలనే పరిస్థితులు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉంది. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి బర్త్డే ఈరోజు, ఈ బర్త్డే సందర్భంకైనా ఆ విద్యార్థి చనిపోయినటువంటి విద్యార్థికైనా నువ్వు న్యాయం చేస్తావా లేదా అని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతాను. వెంటనే స్పందించి కనీసమైన నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలా, ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము నారాయణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.